హే గైస్, 0 to 1 crore సంపాదించాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎగ్జాంపుల్కి ఒక అబ్బాయిని తీసుకుందాం. అతని పేరు వచ్చేసి రవీందర్ శాలరీ 10,000. మంత్ ఎండ్ అయ్యేసరికి 0 బ్యాలెన్స్. అతనికి ఎక్కువ సంపాదించమంటే రవీందర్కు ఉన్న చదువుకు 10,000 కంటే ఎక్కువ రావు. సంపాదించడం చాలా కష్టం. జాబ్తో పాటు వేరే పని చేద్దామంటే అతనికి టైం సరిపోయేది కాదు. ఇలాంటి సిచ్యువేషన్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫేస్ చేసే ఉంటారు. కానీ రవీందర్ ₹1,00,00,000 సంపాదించాలి. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అతను అనవసరమైన ఖర్చులు తగ్గించాలి. మళ్ళీ చెప్తున్నా, అనవసరమైన ఖర్చులు తగ్గించాలి. పెద్ద వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే చాలామంది 20% కంటే ఎక్కువ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు. మీలో చాలామంది అనవచ్చు, నేను ఎటువంటి ఖర్చులు చేస్తలేనని. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. మీరు ఖర్చు చేసేది 10% మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు 10,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే 10,000లో 10% అయితే నెలకి ₹1,000. ఇక్కడున్న టేబుల్ని చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు మంత్లీ 1,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే 18% అంటే 1.5 వడ్డీతో 30 సంవత్సరాల తర్వాత ₹1,04,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తారు. అదే 15% సేవింగ్ చేసుకుంటే అయితే, అదే 18% వడ్డీతో అయితే 28 సంవత్సరంలో ₹1,11,00,000 కంటే ఎక్కువ వస్తుంది. అదే 20% సేవింగ్ చేసుకుంటే సేమ్ 18% వడ్డీతో 26 ఇయర్లో ₹1,06,00,000 వస్తుంది. అదే మీ శాలరీ ఎక్కువ అయితే తక్కువ టైంలో 1 crore రీచ్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి.